వరల్డ్ ఈజ్ లెడ్ బై దేర్ సోల్, బట్ వీ మస్ట్ లెడ్ బై ద స్పిరిట్. మనిషిని ఏం కంట్రోల్ చేస్తున్నాయి? సోల్ కంట్రోల్ చేస్తుంది. నీ యొక్క స్పిరిట్ని సోల్ కంట్రోల్ చేయొద్దు, నీ యొక్క బాడీని సోల్ కంట్రోల్ చేయొద్దు. నీ స్పిరిట్ని సోల్ని కంట్రోల్ చేయాలా, నీ యొక్క బాడీని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు యేసయ్య మీరు చూస్తే గెత్సెమనే తోటలో, ప్రభువా ఇది చాలా కష్టంగా ఉన్నది, ఒకవేళ తీసేయగలిగితే ఇది తీసేయని అన్నాడు. ఇదేంటిది? సోల్ అండ్ బాడీ. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఇంత దెబ్బలు తినాలి అని ఒక ఆలోచన. ఆయన కూడా మనిషే, కానీ వెంటనే ఏమన్నాడు? అయినను నీ చిత్తం ఇది ఇలాగే ఉండనిమ్ము అని అన్నాడు. ఇదేంటి తెలుసా? స్పిరిట్. సో ఈ స్పిరిట్ సోల్ని అధిగమించింది, ఆయన యొక్క బాడీని కూడా అధిగమించింది. ఆయన బాడీ ఎంత అలసిపోయింది అంటే ఆయనకు వచ్చే చెమట అంటే రక్తం బిందువులాగా పడుతుందంట. అంటే అంత అలసిపోయింది ఆయన. అంటే బాడీగా చాలా అలసిపోయాడు, ఎమోషనల్గా చాలా డ్రైన్ అవుట్ అయిపోయింది. అప్పుడు ఆయన ప్రార్థించాడు, నీ చిత్తం అయితే ఇది ఇలాగనే జరగనేమో అన్నప్పుడు ఒక దూత వచ్చి ఆయనని బలపరిచిపోయింది. ఇట్లా సోల్లో బలపరిచింది, బాడీలో కూడా బలపరిచింది, స్పిరిచువల్ కూడా అతను బలపరచబడ్డాడు. Jesus Christ was not led by his soul, he was led by the spirit. So church must led by the spirit, not by the soul.